హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు కీలక నిర్ణయం అండి. ఆదేశాలు జారీ, జీతాలు పెన్షన్లపైన సంచలన నిర్ణయం. సో మరి ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే స్కిప్ చేయకుండా వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల తాజా సమాచారం ఏంటంటే, పెన్షనర్లు అందరూ ఎవరికైతే ట్యాక్స్ పడుతుందో వారందరూ ప్రతి నెల అడ్వాన్స్ ట్యాక్స్ అనేది డిడక్ట్ చేయడం జరుగుతుందండి. పెన్షనర్స్ సంబంధించి 10 సమాన వాయిదాల్లో అయితే జరుగుతుంది. అయితే పెన్షనర్లో ఎవరికి ట్యాక్స్ డిడక్షన్ చేస్తారో ఒకసారి అయితే గమనిస్తాము. సో అందరూ కూడా ట్యాక్స్ పరిధిలోకి రారండి. సో ట్యాక్స్ పేయర్స్ ఎవరు, నాన్ ట్యాక్స్ పేయర్స్ ఎవరు చూద్దాం. సో స్టాండర్డ్ డిడక్షన్ అనేది 50,000గా తీసేయగా మిగిలిన ఆదాయం అనేది 7 లక్షలు దాటిన వారికి మాత్రమే ట్యాక్స్ అనేది వర్తిస్తుందండి. 7 లక్షల రూపాయల లోపల ఆదాయం ఉన్నవారు పరాణం 7 లక్షల లోపల ఉంటే ఆదాయము వారికి ఎటువంటి ట్యాక్స్ అయితే డిడక్ట్ అవ్వదు. వారు ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. సో ఈ 7 లక్షలు దాటిన వారికి మే నెల పెన్షన్ నుంచి, అనగా జూన్ 1వ తేదీ తీసుకునే పెన్షన్లో నుంచి ఫిబ్రవరి వరకు 10 సమాన వాయిదాలలో ఇన్కమ్ ట్యాక్స్ అనేది డిడక్ట్ చేయడం జరుగుతుంది. అయితే పెన్షనర్లలో ఎవరి ట్యాక్స్ డిడక్షన్ చేస్తారో ఒకసారి గమనించినట్లయితే ఈ విధంగా పెన్షనర్లందరికీ కూడా కామన్గా కొత్త పద్ధతి అయితే అమల్లో ఉంటుందండి. అంటే న్యూ రిజిమ్లో అయితే ఇన్కమ్ ట్యాక్స్ అనేది డిడక్ట్ చేస్తారు. సో మీకు ఎవరికైనా ఓల్డ్ రిజ్యూమ్ అంటే పాత పద్ధతి కావాలనుకుంటే వారు రాతపూర్వకంగా ఎస్టీఓ గారికి ఒక అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందండి. సో దాని ద్వారా వాళ్ళు ఓల్డ్ రిజ్యూమ్లో ట్యాక్స్ పే చేయడం జరుగుతుంది. అంటే డిఫాల్ట్గా న్యూ రిజ్యూమ్లో ట్యాక్స్ అనేది ఉంటుందండి. ఇన్కమ్ ట్యాక్స్ పద్ధతి కొత్త పద్ధతి ద్వారా. కానీ ఓల్డ్ పద్ధతి మాకు ఏది బెనిఫిట్ అనుకుంటే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకునే పూర్తి మీకైతే ఉంటుందండి అధికారం. సో ఈ వీడియో ఇంతే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉంటారో మీరు ఈ మే నెలకు సంబంధించి ఏదైతే పే స్లిప్స్ డౌన్లోడ్ చేసుకుంటారో అందులో మీరు చెక్ చేసుకోగలండి ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ ఎంత పడింది అని చెప్పేసి. సో అదేవిధంగా 10 సమాన వాయిదాలు అంతే మొత్తంలో ఫిబ్రవరి నెల వరకు కూడా ట్యాక్స్ డిడక్షన్ అయితే చేస్తారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.